ఏంటికైనా సిద్ధము అని చెప్తారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ ఇయ్యి. నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, ఫలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొండాడి బుడ్చు కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి, నువ్వే అన్నీ చెప్పి, నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం, నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో, నువ్వు పెద్ద పాలిగాని అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా. నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనే ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడి పురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము, కొట్లాడు. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు, మీ అన్న కొడుకు, మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.